హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా కిచెన్లో మష్రూమ్ మసాలా ఇది ట్రై చేస్తామండి. చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా? ఇంకెందుకు ఆలస్యం, ఛానల్కి ఎంటర్ అయిపోదాం. ముందుగా మష్రూమ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని సన్నగా తరుక్కొని కొంచెం వేడి నీటిలో బాగా మరిగించుకోవాలి. బాగా కుక్ అవ్వకుండా 3/4 కుక్ అయిన తర్వాత వాటిని తీసి చన్నీటిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కుక్ అయితే కర్రీలో కలిసిపోతాయి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఒక 4 టమాటాలు పెద్దవి. అలాగే కడాయిలో 3 స్పూన్లు నూనె వేసుకొని దానిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే షాజీరా వేసుకొని కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. దానిలోనే ఉల్లిపాయలు తరుగుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది, మీకు అందరికీ తెలిసింది అది. అందులోనే పచ్చిమిర్చి, కొంచెం కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం చూసుకోవాలి. అందులోనే ముందుగా మనం తరిగి ఉంచుకున్న టమాటాను కూడా ఇందులోనే వేసుకొని కొంచెం బాగా కలపాలి. చూసారా, దగ్గరికి వచ్చింది. కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం, ఇది కూడా వేసి బాగా కలిసేలా కలపాలి. ఎందుకంటే గ్రేవీ అంతా సమానంగా టేస్టీగా ఉండాలి కాబట్టి. దాంట్లోనే కొంచెం జీలకర్ర పొడి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకుని ఉంచుకున్న మష్రూమ్ని దీంట్లో వేయాలి. ఈ మసాలా అంతా మష్రూమ్స్ పెట్టే వరకు కొంచెం బాగా కలపాలి. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటిని మధ్యలో ఒకసారి చూసుకుంటే ఓకే, దగ్గరికి వచ్చేసిందండి గ్రేవీ. చూడడానికి చాలా బాగుంది కదా. కర్రీ అంతా రెడీ అయిందండి. దానికి సరిపడగా కాస్త వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకుందామండి. కర్రీ రెడీ అయిందండి. కాస్త మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు సన్నటి ఫ్లేమ్ మీద ఉంచి దించేసేటప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని, అలాగే తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని వేడివేడిగా బౌల్లో సర్వ్ చేసుకొని ఆస్వాదించడం అండి. ఇంతేనండి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి.